హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటీజీ టెట్ డిఎస్సి లెట్స్ ప్రిపేర్ ఛానల్. నిన్న ఆల్రెడీ మనకి ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ పడింది కదా. సో ఆ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ గురించి, ఫీ డీటెయిల్స్ గురించి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఇంకా మనకి ఏ బుక్స్ చదవాలి, వీటన్నిటి గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నిన్న 24th ఏప్రిల్ 20న రిలీజ్ అయింది. సో మనం ఆన్లైన్లో ఫీ పే చేయడానికి కానీ, అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి కానీ నిన్నటి నుంచి ఆల్రెడీ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ డేట్ అనేది మనకి 15th మే వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 15th మే లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవడం, ఫీ పే చేయడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి. ఇంకా ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేవి మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అంటే మే 20 నుంచి కూడా ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎందుకు ఈ మాక్ టెస్ట్ మనం చదువుకున్నదంతా కూడా ఈ మాక్ టెస్ట్ ఫిల్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది ఎంత సబ్జెక్ట్ మనకి వచ్చింది, ఇంకా మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మాక్ టెస్ట్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. అందుకని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మే 30th నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎలా ఉందో చూద్దాం. 6th జూన్ నుంచి 6th జూలై వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. 1 month జరుగుతాయి. ఎందుకు అంటే ఆన్లైన్ బేస్డ్ టెస్ట్, మనందరికీ తెలుసు కదా, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇనీషియల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మన లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే అవుతుందో లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన 2 days తర్వాత నుంచి ఇనీషియల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా ఈ అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మనం ఫీ డీటెయిల్స్ చూద్దాము. ఫీ డీటెయిల్ వచ్చి 750 రూపీస్ పర్ 1 ఎగ్జామ్. అంటే కొంతమంది 2 ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఇప్పుడు చూడండి, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్కి రాయొచ్చు, అలాగే నార్మల్ బీఈడి డిఎస్సి కూడా రాయొచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు 2 ఎగ్జామ్స్కి రాస్తే మీరు ఏం చేయాలి, 2 times 750 పే చేయాలి. 1 ఎగ్జామ్కి వచ్చి 750 రూపీస్. సో ఇదైతే క్లియర్గా మీరు మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు సెలెక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సో మన డిఎస్సి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. అది అందరికీ మనకు తెలిసిందే కదా. సో ఈ 100 మార్క్స్ కూడా స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి వాళ్ళకైతే 80 మార్క్స్కే పేపర్ అనేది ఉంటుంది. ఇంకో 20 మార్క్స్ వచ్చి మనకి ఏపీ టెట్ కానీ సీటెట్ నుంచి కానీ వెయిటేజ్ అయితే తీసుకుంటారు. అదే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు కదా, పీటీ టీచర్స్ అంటారు కదా, సో వాళ్ళకైతే 100 మార్క్స్కి డైరెక్ట్ ఎగ్జామ్ పేపరే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంకేం వెయిటేజ్ అవి ఉండవు. సో డైరెక్ట్ వాళ్ళకి 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. 100 మార్క్స్ వాళ్ళు పేపర్ మీద రాస్తారు. బట్ స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటికి మాత్రమే 80 మార్క్స్కి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ 20 మార్క్స్ వచ్చి ఏపీ టెట్ అండ్ సీటెట్ నుంచి తీసుకుంటారు. మళ్ళీ మీరు కొంతమంది అడుగుతారు, సీటెట్ మేము ఇంత మార్క్స్ వచ్చింది, క్వాలిఫై అయ్యాము, మేము రాయొచ్చా డిఎస్సికి, ఇట్లా అడుగుతుంటారు కదా. అందుకనే ఆ డౌట్స్ ఏం లేకుండా క్లియర్గా ఇక్కడ మీకు టేబుల్ కూడా ఉంది. సో టెట్, ఏపీ టెట్, సీటెట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు రాయొచ్చు అనేది. సో ఏపీ టెట్లో కానీ సీటెట్లో కానీ ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్ ప్లస్ అబోవ్ వస్తే కనుక మీరు డెఫినెట్గా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అదే బీసీ వాళ్ళైతే కనుక ఏపీ టెట్ అయినా సీటెట్ అయినా మీకు 75 అండ్ అబోవ్ మార్క్స్ వస్తే మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ లేదా పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు 60 or 60+ అంటే 60 అబోవ్ మార్క్స్ వస్తే మీరు కూడా డిఎస్సికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దయచేసి ఇంకా డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. సీటెట్లో క్వాలిఫై అయినా కూడా మీరు ఈ మార్క్స్ కానీ మీకు వస్తే మీరు డెఫినెట్గా ఏపీ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఎస్జిటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాము. సో మనకి ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా మనకి ½ మార్క్ అనమాట ఈచ్ బిట్ అనేది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి అన్ని బిట్స్ ఫిల్ చేస్తారండి. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇంకా మనం ఎగ్జామ్ ప్యాటర్న్లోకి చూస్తే ఎస్జిటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ పార్ట్ 1 వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 16 బిట్స్ వస్తాయి 8 మార్క్స్కి. ఈచ్ బిట్ మనకి ½ మార్క్ కాబట్టి 8 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 8 MCQs వస్తాయి, విచ్ ఇస్ ఫర్ 4 మార్క్స్కి. అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి 16 బిట్స్ వస్తాయి, అది కూడా 8 మార్క్స్కి. ఇంకా పార్ట్ 4 వచ్చి లాంగ్వేజ్ 1, ఇది ఆప్షనల్ అనమాట. అంటే తెలుగు వాళ్ళైతే తెలుగు, ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ, హిందీ వాళ్ళైతే హిందీ, ఇలా ఏ లాంగ్వేజ్ వాళ్ళు మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అది. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి సో మనకి తెలుగు అనేది లాంగ్వేజ్ 1. ఇందులో కంటెంట్ నుంచి 16 బిట్స్ వస్తాయి 8 మార్క్స్కి. మెథడాలజీ నుంచి 8 బిట్స్ వస్తాయి 4 మార్క్స్కి. నెక్స్ట్ పార్ట్ 5 వచ్చి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఇది అందరికీ కూడా కామన్, ఎవరైనా సరే ఇంగ్లీష్ అనేది కామన్. సో కంటెంట్ నుంచి 16 బిట్స్ వస్తాయి 8 మార్క్స్కి, అలాగే మెథడాలజీ నుంచి 8 బిట్స్ వస్తాయి 4 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చి మ్యాథమెటిక్స్, కంటెంట్ నుంచి సేమ్ 16 బిట్స్ 8 మార్క్స్కి, మెథడాలజీ నుంచి 8 బిట్స్ 4 మార్క్స్కి. అలాగే సైన్స్ కూడా అంతే, సోషల్ కూడా అంతే. కంటెంట్ నుంచి 16 బిట్స్ 8 మార్క్స్కి, మెథడాలజీ నుంచి 8 బిట్స్ 4 మార్క్స్కి ఉంటాయి. ఓవరాల్గా మనకి 160 బిట్స్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇది అండి, అర్థమైంది కదా
ఎస్జిటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. నెక్స్ట్ వచ్చి స్కూల్ అసిస్టెంట్ది చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్ రెండు చూడండి. సో ఇద్దరికి కూడా కొంతవరకు సేమ్గానే ఉంటుందండి. పార్ట్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంది నుంచి 20 MCQs వస్తాయి 10 మార్క్స్కి. అలాగే పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇక్కడ 10 MCQs వస్తాయి 5 మార్క్స్కి. పార్ట్ 3 క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇది 10 MCQs ఉంటాయి 5 మార్క్స్కి అనమాట. ఇక్కడ వరకు లాంగ్వేజ్ వాళ్ళకి అలాగే నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఇద్దరికి కూడా సేమే ఉంటుంది. ఓన్లీ పార్ట్ 4 చేంజ్ అవుతుంది. ఇదేంటంటే ఎవరిదైతే మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందో, అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాసే వాళ్ళకి మ్యాథ్ ఉంటుంది అక్కడ. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసే వాళ్ళకి బయాలజీ ఉంటుంది సబ్జెక్ట్ కింద. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాసే వాళ్ళకి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ కింద ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసే వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కింద ఉంటుంది. అది ఒక్కటే వేరీ అవుతుంది తప్ప మిగతా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 కూడా సేమ్ ఉంటుంది అందరికీ కూడా. సో పార్ట్ 4 వచ్చి మీ సబ్జెక్ట్ నుంచి 80 మార్క్స్. మ్యాథమెటిక్స్ వాళ్ళు అనుకోండి, మ్యాథమెటిక్స్ నుంచి 80 MCQs వస్తాయి 40 మార్క్స్కి. అలాగే మెథడాలజీ నుంచి 40 MCQs వస్తాయి 20 మార్క్స్కి అనమాట. అదే సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుంచి 80 MCQs వస్తాయి 40 మార్క్స్కి. అలాగే మెథడాలజీ నుంచి 40 MCQs వస్తాయి 20 మార్క్స్కి. ఓవరాల్గా మీకు పేపర్ అనేది 160 MCQs 80 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళైనా మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 2 hours 30 minutes అనమాట. నెక్స్ట్ ఏం బుక్స్ చదవాలి? ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎవరైనా సరే కంపల్సరీ చదవాల్సింది టెక్స్ట్ బుక్సే. అనవసరంగా ఏ పబ్లికేషన్స్ జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ టైంలో అసలే వెళ్ళొద్దు. ఎస్జిటి వాళ్ళైతే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పిన్ టు పిన్, లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ కంపల్సరీ చదవాలి. అలాగే 9th and 10thలో ఓన్లీ రిలేటెడ్ టాపిక్స్ చదవండి. మీ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో, మీది ఎస్జిటి అయితే ఎస్జిటి వాళ్ళ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వాళ్ళ సిలబస్ ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి. ఆ సిలబస్లో రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే 9thలో 10thలో ఉన్నాయో అవి మాత్రమే చదవండి. అనవసరంగా 9th 10th టెక్స్ట్ బుక్స్ని ఫుల్గా చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. అంటే సపోజ్ మీకు రిలేటెడ్ టాపిక్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ అనే టాపిక్ ఉందనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ని 9thలో 10thలో కూడా ఉంది అంటే ఆ టాపిక్ చదవండి అంతే. అనవసరమైన టాపిక్స్ అన్ని చదవద్దు. అలాగే స్కూల్ అసిస్టెంట్ కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మొత్తం మీరు చదవాల్సిందే ఫుల్గా, పాయింట్ టు పాయింట్ క్లియర్గా. బట్ 11th and 12th అంటే ఇంటర్మీడియట్లోకి వచ్చేసేపాటికి ఏవైతే పర్టికులర్ టాపిక్స్ మీకు సిలబస్ పేపర్లో ఉన్నాయో అవి మాత్రం చదవండి. సపోజ్ ట్రిగ్నోమెట్రీ ఉంది మ్యాథమెటిక్స్లో, అది ఇంటర్లో కూడా ఉంటుంది. సో ట్రిగ్నోమెట్రీ కంపల్సరీ మీరు చదవాలి. అట్లా చూసుకోండి. మీ సిలబస్ పేపర్లో ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా అవి మాత్రం చదవండి, పక్కాగా చదవండి. ప్లస్ టెక్స్ట్ బుక్ని మీరు క్షుణ్ణంగా చదివేసి ఉండాలి. ఈ పాటికే మీది చదవడం అయిపోయి ఇప్పుడు రివిజన్లో ఉండాలి. ఇంకా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అన్నా కూడా పర్వాలేదు, ఒక 20 days టైం లాగా పెట్టుకుని ఈ 20 daysలో ముందు టెక్స్ట్ బుక్స్ని ఫటాఫట్ చదివేసేయండి. నెక్స్ట్ 20 daysని రివిజన్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చదవాలి? టెక్స్ట్ బుక్స్, ఓన్లీ టెక్స్ట్ బుక్సే. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. మెథడాలజీస్కి వచ్చేపాటికి మీ బీఎడ్లో మీరు చేసిన మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే చదవండి. తర్వాత కొంత చదివిన తర్వాత నుంచి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ పేపర్స్ని అటెంప్ట్ చేస్తూ ఉండండి. డైలీ ఒక మాక్ టెస్ట్ కానీ డైలీ ఒక ప్రీవియస్ పేపర్ అయినా సరే మీరు అటెంప్ట్ చేసేలాగా ఉండాలన్నమాట. అప్పుడే ప్రాక్టీస్ బాగా అవుతుంది. ఎందుకంటే ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు కదా. మనం చదివింది ఎంతవరకు మనకి బ్రెయిన్లో ఉంది, మనకి ఎంతవరకు గుర్తొస్తుంది అనేది తెలియాలి అంటే ఇలా ఎగ్జామ్ రాస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది అనమాట. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ టాపిక్స్ మర్చిపోతున్నారు, ఏ టాపిక్స్ బాగా గుర్తుంటున్నాయి, లేదా ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఎలాగా అడుగుతున్నారు అనేది కూడా మీకు తెలియాలి కదా. సో తెలియాలి అంటే మనం కంపల్సరీగా మాక్ టెస్ట్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి న్యూస్ పేపర్స్ని ఫాలో అవ్వండి. వీక్లీ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ని ఫాలో అవ్వండి. లాస్ట్ 1 year మన నోటిఫికేషన్ దగ్గర నుంచి లాస్ట్ 9 months కానీ 1 year కానీ కంపల్సరీగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు క్షుణ్ణంగా చదివేసి ఉండాలన్నమాట. ఇంకా మేము కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇలాగే మాలాగా ఎడ్యుకేషన్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో మేము కూడా వీడియోస్ పెడుతూ ఉంటాం కాబట్టి మా వీడియోస్ని కూడా ఫాలో అవుతుండండి. అట్లీస్ట్ డైలీ ఒక ½ an hour ఒక వీడియో చూసినా కూడా ఒక రివిజన్ వీడియో లాగా ఉంటుంది మీకు. సో మీకు కూడా తెలుస్తుంది అప్పుడు ఈ పాయింట్ మేము చదివామా లేదా, ఈ పాయింట్ కవర్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మా వీడియోస్ కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీరైతే అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఎవ్రీవన్.